నన్ను నేనే చంపుకుంటాను. ఏంటి నమిత్, నువ్వు నన్ను భయపడుతున్నావా? ఇలా చూడు నమిత్, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీకు నేనెంత మాత్రం భయపడను. మళ్ళీ నా జీవితంలోకి నేను ఖచ్చితంగా రానివ్వను. రా తాషా, ఇంటికి వెళ్దాం. ఇదిగో తాళం. సరే ఓకే, ఎందుకింత మూడ్ అప్సెట్గా ఉన్నావు? మధు మధు నువ్వేం కంగారు పడకు, అన్నీ సర్దుకుంటాయి. కొంచెం ఓపిక పట్టు. ఈ నమిత్ వల్ల అన్నెసరిగా నాకు టెన్షన్ వస్తుంది. వాడు ఎందుకు అలా చేస్తున్నాడు అసలు? పార్టీలో అందరి ముందు ఈ రోజు తను నన్ను కావాలనే అవమానించాడు. అసలు వాడు అలా ఎలా మాట్లాడగలిగాడు తాషా? మధు, నాకు నీ కోపం అర్థమవుతోంది, కానీ ఒక్క విషయం ఆలోచించావా? మీ ఇద్దరికీ ఇప్పుడే బ్రేకప్ అయింది, అది కూడా కొన్ని రోజుల క్రితం. ఒకవేళ నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ కాదని తను భరించలేకపోతున్నాడేమో. అసలు మగాళ్ళు ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు? కానీ ఐఎమ్ టెల్లింగ్ యూ తాషా, ఇకపైన వాడు నా దగ్గరికి రావడానికో నన్ను భయపెట్టడానికో ప్రయత్నిస్తే గనక నేను చూస్తూ ఊరుకోను. వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇలా చూడు మధు, నమీత్ అలాంటిది ఏమీ చెయ్యడు. తను అలాంటిది ఏం చెయ్యడు కాబట్టి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఈరోజు పార్టీలో ఎక్కువగా డాన్స్ చేయడం వల్ల చాలా నిద్ర వస్తోంది. నేను వెళ్ళి పడుకుంటాను. తాషా, ఆ నేను నీతో కాస్త మాట్లాడాలి. ఏంటో చెప్పు మధు. ఇప్పుడు వద్దులే, చాలా లేట్ నైట్ అయిపోయింది కదా. రేపు మాట్లాడుకుందామా? ఏదో విషయం నిన్ను టెన్షన్ పెడుతోంది కదా. లేదు లేదు తాషా, టెన్షన్ పడే ప్రాబ్లం ఏం లేదనుకో, కానీ నీ పెయింటింగ్స్ గురించి మాట్లాడాలి. ఓ, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ప్లీజ్ ప్లీజ్ నా పక్కకి రాకు. ప్లీజ్ ఎవరైనా కాపాడండి. మధు, ప్లీజ్ మధు, ప్లీజ్ నన్ను వదిలే. నన్నేం చేయొద్దు ప్లీజ్. నన్ను వదిలే. మధు, నన్నేం చేయొద్దు ప్లీజ్. ప్లీజ్ మధు, నన్ను వదిలు. మధు, వదిలు. మధు తలుపు తెరు. మధు తలుపు తెరు. నన్ను ఎవరైనా మధు. కాపాడండి. సార్, ఒక్క నిమిషం. సార్, సార్, ఏమైంది? ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్, మా ఇంటి లోపల ఎవరో వచ్చేసారు. ఎవరు? ఏమైంది? నాకు తెలీదు, నాకు అసలు ఏం తెలీదు. ఎవరో నా ఫ్రెండ్ని హత్య చేశారు. ఏంటి? హత్య? ప్లీజ్ ప్లీజ్ నాకు సాయం చేయండి ప్లీజ్. నేను వెంటనే సిఐడికి ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చి అన్ని చూసుకుంటారు. హలో సిఐడి. రూమ్ పైన ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కిటికీలు తలుపులు అన్నీ లోపల వేసేసి ఉన్నాయి.
సార్ హ్మ్. ఇక్కడ ఎవరు కనిపించట్లేదేంటి? లోపల ఎవరు లేరు సార్. రూమ్ అంతా క్లీన్గా ఉంది. ఏ ఒక్క వస్తువు పగిలినట్టుగా లేదు. తాషాని లోపలికి రమ్మని చెప్పండి. తాషా, ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏం జరిగిందో నిజం చెప్పు. మధు మధుని చంపేశారు. ఈ మధు ఎవరు? మధు నాకు బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరు నైట్ క్లబ్కి పార్టీకి వెళ్ళాం. ఇంటికి రావడానికి 1 o'clock అయిపోయింది. తను పడుకోవడానికి రూమ్కి వెళ్ళింది. ఆ తర్వాత తన మీద ఎవరో దాడి చేశారు. ఫ్రెడీ, బయట సెక్యూరిటీ గార్డు ఉంటాడు, వెళ్ళి విచారించు. తాషా, మధు మీద దాడి చేసిన వాడిని నువ్వు చూసావా? లేదు, నేను మధు అరుపులు మాత్రమే విన్నాను. నేను తన్ని కాపాడలేకపోయాను. కానీ తాషా, ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు, అలాగే పై రూమ్లో కూడా ఎవరు లేరు. రూమ్లోకి ఎవరో జ్వరపడినట్టు కూడా ఏం లేదే. అలాగే మధు ఎక్కడ? మధు కనిపించట్లేదు. అదెలా సాధ్యం? తను అరవడం నేను విన్నాను. నేను చెప్పేది నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. సరే, మధు అరవడానికి ముందు ఇంట్లోకి ఎవరో చొరబడినట్టుగా మీరేమైనా విన్నారా లేదా? లేదు, నేను హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాను. ఇక్కడికి వచ్చినట్టు నేను ఎవరిని చూడలేదు. సరే, ఇవన్నీ జరిగినప్పుడు మీరెక్కడున్నారు? పాటలు వింటూ వింటూ నేను సోఫా మీదే నిద్రపోయాను. అప్పుడు సడన్గా మధు అరవడం నాకు వినిపించింది. అప్పుడు తన రూమ్ దగ్గరికి పరిగెత్తాను. కానీ డోర్ లోపల నుంచి లాక్గా ఉంది. డోర్ లాక్ చేశారా? కానీ మేం పైకి వెళ్ళేటప్పుడు డోర్ ఓపెన్ చేసే ఉందిగా. రూమ్ లోపల కూడా ఎవరు లేరే. అదెలా సాధ్యమవుతుంది? మధు అరవడం నేనే విన్నాను సార్. ఒకవేళ మధు రూమ్లో లేదంటే తను అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? మీ ఇద్దరు కాకుండా ఇంట్లో ఇంకెవరైనా ఉంటున్నారా? అవును, ఇంకో అమ్మాయి కూడా ఉంది. ఆమె ఎవరు? తనెక్కడుంటుంది? ఆలియా. నేను, మధు, తను మే ముగ్గురు ఇక్కడ ఉంటాం. తను వెకేషన్ కోసం మనాలికి వెళ్ళింది. ఆ, మీకెవరి మీద సందేహం ఉందా? అవును, ఎవరిపైన? నమిత్ మీద. ఈ నమిత్ ఎవరు? మధు ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తనని మీరెందుకు సందేహిస్తున్నారు? పార్టీలో నమిత్కి మధుకి పెద్ద గొడవయింది. నమిత్ చాలా కోపంగా ఉన్నాడు. నమిత్ ఎక్కడుంటాడో మీకేమైనా తెలుసా? తెలుసు, విన్4 అపార్ట్మెంట్ 10th floor. నమిత్ మధు కలిసిన ఫోటో ఏమైనా ఉందా? ఉంది. గుడ్. నిఖిల్, ఓ పని చేయి. నువ్వు నమిత్ ఇంటికి వెళ్ళి అన్ని ఎంక్వైరీ చేయి. ఓకే సార్. శ్రేయ, నమిత్ మధు కలిసిన ఫొటోస్ అన్నిటిని పోలీస్ స్టేషన్కి పంపించు. సరే. మధు ప్రాణాలు ఆపదలో ఉన్నాయి. తనని మనం ఎలాగైనా కాపాడాలి. సార్, ఈ నమిత్ చాలా తెలివినవాడు. ముందు వాడు మధుని కిడ్నాప్ చేశాడు. తర్వాత మనం వెతుకుతున్నామని తెలిసి తప్పించుకుంటున్నాడు. వాడెక్కడికి తప్పించుకోలేడు. వాడు మన చేతికి దొరికే తీరుతాడు. సార్, వాడు క్యార్ రోడ్ వైపు వెళ్తున్నాడు. ఏంటి? ఎంత దూరంలో ఉన్నాడు? సార్, 100 మీటర్స్ సార్. సార్, ట్రాకర్ ఇటువైపే చూపిస్తోంది. ఈ రోడ్లో ఇటు వెళ్ళండి సార్. సార్, ఇక్కడ రైట్ తీసుకోండి. సార్, నమిత్ ఈ ఆటోలోనే ఉన్నాడు. బయటికి రా. అరే, ఎవరు మీరు? మేము సిఐడి. చెప్పు, ఎందుకు మధుని కిడ్నాప్ చేశావు? ఏంటి, మధుని కిడ్నాప్ చేశారా? ఎప్పుడు సార్? ఏమీ తెలియనట్టు నటించకే. మధు నీ గర్ల్ ఫ్రెండే కదా. చెప్పు, తన్ని ఎందుకని కిడ్నాప్ చేశావు? తను నా గర్ల్ ఫ్రెండే, కానీ నేను తను కిడ్నాప్ చేయలేదు. మరి ఎందుకని తనకి పార్టీలో కత్తి చూపించి బెదిరించావు? చెప్పు. అవును సార్, నన్ను నమ్మండి, నేను తన్ని నిజంగా ప్రేమిస్తున్నాను. మా ఇద్దరి మధ్య చిన్న గొడవే. ఆ చిన్న గొడవ వల్లే నువ్వు తనని కిడ్నాప్ చేశావు. చెప్పు, ఇప్పుడు తనని ఎక్కడ దాచిపెట్టావు? తన ఇంటికి నువ్వు ఎందుకెళ్ళావు? అవును, నేను వెళ్ళాను. వెనక వైపు ఉన్న డోర్ నుంచి తన్ని కన్విన్స్ చేయాలనుకున్నాను, కానీ తను అక్కడ లేదు. తనతో మాట్లాడడానికి నువ్వు మెయిన్ డోర్ నుంచి వెళ్లకుండా ఎందుకు వెనక డోర్ నుంచి వెళ్ళావు? ఎందుకంటే తాషాకి నేను నచ్చను, అందుకనే తన ముందు నుంచి వెళ్ళాలనుకోలేదు. అయితే తాషా నేనెందుకు చూడలేదు? ఇంటి వెనకాల తను ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. అప్పుడే నేను బయటకు వచ్చాను. అంటే నువ్వు అక్కడికి వెళ్ళడానికి ముందే మధు కనిపించకుండా పోయిందా? అవును సార్, నేనేం చేయలేదు, నన్ను నమ్మండి. నువ్వెందుకు ఊరొదిలి వెళ్తున్నావు? నేను ఊరొదిలి వెళ్ళడం లేదు, మధుని చూడడానికి నాసిక్ వెళ్తున్నాను. తన అమ్మా నాన్నలు నాసిక్ లోనే ఉన్నారు. మీకు నమ్మకం లేకపోతే ఈ టికెట్ చూడండి.
చివరిసారిగా నువ్వు మధుతో ఎప్పుడు మాట్లాడావు? పార్టీ అయ్యాక ఓ 12:30కి మాట్లాడాను. కావాలంటే మీరు నా ఫోన్ చెక్ చేసుకోండి. తనతో ఏం మాట్లాడావు? తనతో మాట్లాడలేదు సార్. తాషా ఫోన్ తీసి మధు నిద్రపోతుందని చెప్పింది. ఆ విషయం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఇందులో ఆశ్చర్యపడ్డానికే ఉంది. మధు ఎప్పుడూ వేరే వాళ్ళని డ్రైవ్ చేయనివ్వదు. ఇలా చూడు, ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు నువ్వు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. హలో. ఏంటి? ఎక్కడ? సరే, మేమిప్పుడే బయలుదేరొస్తున్నాం. హలో సార్. మీరేనా ఫోన్ చేసింది? అవును సార్. బాడీ ఎక్కడుంది? సార్ ఇటువైపు. సార్, ఈ అమ్మాయి మధు. పూర్వి, దారుణంగా ఈ అమ్మాయిని చంపేశారు. రక్తం ఇంకా కారుతూనే ఉంది. సార్ నేను ఇటువైపుగా వెళ్తున్నప్పుడు ఈ అమ్మాయి శవాన్ని చూశాను సార్. సార్ చాలా దారుణంగా చంపారు సార్ ఈ అమ్మాయిని. సార్ చూసారా, మొక్కల మీద కూడా రక్తం ఉంది. అవును. సార్, ఈమె బాడీలో ఇంకెక్కడా గాయం అవ్వలేదు. అంటే ఈమె హంతకుడితో గొడవ పడలేదంటారా? అవును పూర్వి, నాకు ఇదే ఆశ్చర్యంగా ఉంది. ఈ అమ్మాయి తనని కాపాడుకోవడానికి ప్రయత్నించలేదే. పైగా గాయాలు ఇంకెక్కడా కనబడటం లేదు. సార్, అటు చూడండి. సార్, ఈ కత్తి బాడీ దగ్గరేమో రక్త మరకలున్నాయి, ఇక్కడేమో కత్తి ఉంది. అయితే ఈ కత్తితోనే అమ్మాయిని చంపుండాలి. అయిండొచ్చు పూర్వి. ఈ కత్తి మామూలు కత్తే, దీన్ని కిచెన్లో యూజ్ చేస్తారు. సార్, హంతకుడు ఈ కత్తిని మధు ఇంట్లో తీసుకుని ఉండొచ్చుగా? నువ్వు చెప్పింది నిజమే. ఓ పని చేద్దాం, ఈ కత్తిని బాడీని ఫోరెన్సిక్కి పంపిద్దాం. ఓ, ఇదే విషయమా? విషయం ఏంటి డాక్టర్ సార్? రజత్, ఈ మధుని ఎవరు హత్య చేశారో వాళ్ళు ఖచ్చితంగా ఈమెని ఎంతో ద్వేషిస్తూ ఉండాలి. ఈమె చిత్రవద అనుభవించి చావాలి అనుకున్నారు. అవును సార్, చాలా కిరాతకంగా హత్య చేశాడు. వాడు ఏమాత్రం కనికరం లేనివాడని బాగా అర్థం అవుతోంది సార్. అతను కాదు శ్రేయ, ఆమె. ఏంటి? ఆమె? ఆమె. నీతో ఒక విషయం చెబుతున్నాను. ఈ మధు రక్తంలో చాలా ఎక్కువ మోతాదులోనే డ్రగ్స్ ఉన్నాయి. కానీ సాలంకే సార్, మధుకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా? కానీ సార్, మధు ఫ్రెండ్స్ దగ్గర మేము ఎంక్వైరీ చేసినప్పుడు మధుకి ఇటువంటి అలవాట్లేవీ లేవని చెప్పారు. అలా అయితే ఒకవేళ మధు డ్రింక్స్ లో మధుకి తెలియకుండా డ్రగ్స్ మిక్స్ చేసి ఉండొచ్చు. అవును, ఖచ్చితంగా. ఆ తర్వాత మధు తన మీద దాడి చేసిన వాళ్ళ నుంచి తప్పించుకునే పరిస్థితి ఏమాత్రం లేదు. డాక్టర్ సార్, ఈ కత్తితోనే మధుని హత్య చేశారు. దీని మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి? హత్య చేసింది ఎవరు? సాక్షి తనే, నేరస్తురాలు తనే. ఏంటి? తాషా మధుని చంపేసిందా? అదెలా సాధ్యం సార్? తాషానే మాకు కాల్ చేసి రమ్మని చెప్పింది. ఇది ఎలా పాజిబులో నాకు తెలియదు, కానీ ఈ కత్తితోటే మధుని హత్య చేశారు. దీని మీద తాషా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అయితే తాషా మనతో అబద్ధం చెప్పింది. తన్ని తను కాపాడుకోవటం కోసం మన దగ్గర నటించింది. తర్వాత నమిత్ మీద నేరం మోపింది. కానీ తాషా మధుని ఎందుకు హత్య చేస్తుంది? దానికి సమాధానం తాషానే చెప్పాలి. మనం తన్నే అడిగి చూద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మధు అంటే అందరికీ ఇష్టం. సుదేష్ సార్, నాకు నమీత్ మీద సందేహంగా ఉంది. తప్పకుండా వాడు తప్ప ఎవరు ఇలాంటి పని చేసి ఉండరు. మధు హంతకుణ్ణి పట్టుకోవాల్సింది సిఐడి పని. నువ్వు నీ పని చూసుకో. ఆర్ట్ ఎగ్జిబిషన్ జయప్రదం అవ్వాలి తాషా. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి, అర్థమైందా? అరే, మీరు ఇక్కడికి వచ్చేసారు. ఏవైనా విషయం తెలిసిందా? మాకు కొన్ని విషయాలు తెలిసాయి. మిగతా విషయాలు మీరే చెప్పాలి.
ఇంతకీ మీరెవరు? సార్, ఇతను నా ఆర్ట్ టీచర్ మిస్టర్ సుదేశ్. నాకు పెయింటింగ్ నేర్పిస్తారు. ఏమైంది? నమిత్ని పట్టుకున్నారా? నేనే హత్య చేశానని నమిత్ మీ దగ్గర ఒప్పుకున్నాడా? ఇప్పటికైనా మీ నాటకాలు ఆపండి తాషా. మధుని చంపింది మీరేనని మేము తెలుసుకున్నాం. హత్య చేసింది నమిత్ కాదు, మీరే. కానీ ఒక్క విషయం తాషా, మమ్మల్ని బాగానే మోసం చేసి డైవర్ట్ చేశావు. మీరే ఆ హత్య చేసి అనుమానం రాకూడదని మాకు కాల్ చేసి రమ్మని చెప్పారుగా. ఇది నిజం కాదు సార్. తాషా ఎందుకు తనని చంపాలి? అసలు మధుకి తాషాకి విరోధం ఏంటి? మీ ప్రశ్నలకి సమాధానం తాషానే చెప్పాలి. మౌనంగా ఉండడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు తాషా. చెప్పండి, ఎందుకు మీ ఫ్రెండ్ని మీరు చంపారు? నేను నమ్మలేకపోతున్నాను. మీరు నా మీద సందేహపడుతున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నిఖిల్, సార్, ఈ కత్తితోనే మధుని హత్య చేశారు. కానీ ఇందులో మీ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయి మేడం. ఏంటి? అసలు ఇది ఎలా సాధ్యం? నేను 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 ఎందుకని మధుని చంపాలి? మీరు ఇప్పుడు మాతోటి సిఐడి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. చెప్పు తాషా, మధుని నువ్వెందుకు చంపావు? నేను ఎన్నిసార్లు మీతో చెప్పను, నేను మధుని హత్య చేయలేదు. నేను నిజమే చెప్తున్నాను. సరే అయితే ఇప్పుడే తెలిసిపోతుంది నువ్వు చెప్పేది అబద్ధమా నిజమా అన్నది. శ్రేయ, ఓకే సార్, పద. ఎక్కడికి? మీరసలు ఏం చేస్తున్నారు? నువ్వు చెప్తున్న నిజం ఎంతవరకు నిజమో కనిపెడదామని. కూర్చో. ఏంటిది? మీరు ఏం చేస్తున్నారు? తాషా, నీకు ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయబోతున్నాం. ఈ టెస్ట్ ద్వారా నువ్వు చెప్పేది అబద్ధమా నిజమా అని తెలిసిపోతుంది. చెప్పు తాషా, నువ్వు మధుని ఎందుకని హత్య చేశావు? నువ్వు నిజంగానే మధుని హత్య చేయలేదా? హత్య చేశావా లేదా? చెప్పు తాషా, నువ్వు మధుని హత్య చేశావా? లేదు, నేను మధుని హత్య చేయలేదు. చెప్పు శ్రేయ. సార్, తాషా చెప్తుంది నిజమే. తను పంపించండి. ఎస్ సార్. సార్, ఈ కేసు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? అవును సార్, విచిత్రంగా ఉంది. అన్ని ఆధారాలు తనకి వ్యతిరేకంగా ఉన్నాయి. అయినా తను నిరపరాధిగా ఉంది. ఇదిలా సాధ్యం అవుతుంది సార్? సచిన్, కాలనీ వాచ్మెన్ని విచారించినప్పుడు వీళ్ళిద్దరూ తాషా, మధు రాత్రి 1 గంటకి కలిసి వచ్చారు అని చెప్పాడు. అవును సార్, టాషా మనకి 1:30కి కాల్ చేసి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. మధుని హత్య చేసి టాషా దగ్గరికి రావడానికి సరిగ్గా అరగంట మాత్రమే టైం ఉంటుంది. తాషా మనకి ఫోన్ చేసింది రాత్రి 1:30కి.
తర్వాత మధు బాడీ ఒక చోట దొరికింది కదా, ఆ చోటు తాషా ఇంటికి 20 నిమిషాల దూరంలో ఉంది. సో వచ్చి వెళ్ళటానికి, అంటే తాషాకి వచ్చి వెళ్ళటానికి 40 నిమిషాలు పడుతుంది. అంటే రావడానికి వెళ్ళడానికి 40 నిమిషాలా? ఆ, అలా అయితే సార్ అరగంటలో తాషా ఎలా ఫోన్ చేయగలిగింది సార్? ఎగ్జాక్ట్లీ. అరగంటలో తను ఎలా ఫోన్ చేయగలుగుతుంది? కరెక్టా? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఎవరో పక్కా ప్లాన్తో తాషాని ఇరికించటానికి ప్రయత్నించారు. మధు హత్యని తన మీదకి నెట్టారు. సార్ మీకేమనిపిస్తోంది? నువ్వు ఆలోచించు ఫ్రెడీ, ఆలోచించు. సాలోంకేకి మధు బ్లడ్లో డ్రగ్స్ ఆనవాళ్ళు దొరికాయి. అంటే ఒకవేళ ఆ పార్టీలో మధు డ్రింక్లో ఎవరో డ్రగ్స్ కలిపి ఉండాలి. సార్ ఇందుకు అవకాశం ఉంది. ఎందుకంటే మధు హత్య జరిగిన రోజు, ఆ రోజు రాత్రి మధు ఇంకా తాషా పబ్లో పార్టీ ఫినిష్ చేసుకొని వచ్చారు. నువ్వు చెప్పింది నిజమే సచిన్. ఆ పబ్కి వెళ్ళి ఆ రోజు అక్కడికి ఎవరెవరు వచ్చారో తెలుసుకో. ఏం జరిగిందన్నది మనకి తెలియాలి. సిఐడి వాళ్ళు ఇక్కడికి వచ్చారేంటి? ఏదైనా పర్మిషన్ ప్రాబ్లం వచ్చిందా? ఎక్స్క్యూజ్ మీ, ఏమంది మిస్టర్ మేనేజర్? మమ్మల్ని చూడగానే కంగారు పడుతున్నట్టున్నారు. లేదు సార్, అటువంటిదేం లేదు. మీరేంటి ఇక్కడ? మా దగ్గర డ్రింక్స్ కోసం పర్మిషన్ ఉంది సార్. మా క్లబ్లో ఇమ్మోరల్ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరగట్లేదు. మేము వచ్చింది ఈ విషయాల గురించి కాదు, ఓ కేసు గురించి మిమ్మల్ని ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఏంటి సార్ అది? చెప్పండి. నిన్న మీ క్లబ్లో ఒక ఆఫీస్ పార్టీ జరిగింది. దానికి సంబంధించిన గెస్ట్ లిస్ట్ని మేము చూడాలి. జస్ట్ మినిట్ సార్. ఇదిగో చూడండి సార్, ఇదే ఆ పార్టీ గెస్ట్ లిస్ట్. సార్ ఈ లిస్ట్లో ఆ పేరు నాకు చూసినట్టే అనిపిస్తోంది. ఏ పేరు? ఆలియా జీ సార్, తాషా రూమ్మేట్. కానీ తాషా ఏం చెప్పిందంటే ఆలియా హాలిడేస్కి వేరే ఊరికి వెళ్ళిందని చెప్పిందే, మనాలికి. ఫ్రెడ్డీ తను మనతో అబద్ధం చెప్పుండొచ్చుగా. ఇలా చూడు, ఆలియా పేరుకి పక్కన ఏదో ల్యాండ్లైన్ నెంబర్ ఉంది. ఒకవేళ ఈ నెంబర్ వాళ్ళు ముగ్గురు కలిసున్న ఇంటి నెంబర్ అయి ఉంటుందేమో. సార్ కానీ వాళ్ళ ఇంట్లో మనకి ఏ ల్యాండ్లైన్ ఫోన్ దొరకలేదు. ఓ పని చేయి నిఖిల్, ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేయి. ఎవరు తీస్తున్నారో చూడు. సార్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది. ఈ నెంబర్ అవుట్ ఆఫ్ సర్వీసా? మరేం పర్వాలేదు నిఖిల్, టెలిఫోన్ ఎక్స్చేంజ్ సహాయంతో ఈ ఆలియా ఎక్కడుందో కనిపెట్టచ్చు. ఇక్కడ ఎవరున్నారు? చూస్తుంటే మనం ఇక్కడికి రావడానికి ముందే ఆలియా పారిపోయిందనిపిస్తోంది.
మనం ఇక్కడికి వస్తున్నామన్న సంగతి తనకు ముందే తెలుసుంటుంది. చూస్తే అలాగే ఉంది ఫ్రెడీ. ఫ్రెడీ, చుట్టుపక్కలకి వెళ్ళి అలియా గురించి కాస్త విచారించు. అలియా, అలియా, ఇక్కడున్న పెయింటింగ్స్ అన్నిటిని కూడా అలియా వేసిందా? సార్ ఫ్రెడీ, సార్ నేను పక్కింట్లో ఉంటున్న ఒక ఆవిడని అడిగాను. ఆలియా గురించి ఆవిడకి తెలియదట. ఆవిడేం చెప్పిందంటే ఈ ఇల్లు చాలా కాలంగా తాళం వేసిందంట. ఓ, ఏమీ తెలియట్లేదే. అలియా ఫోటో ఒక్కటి కూడా ఇక్కడ లేదు. ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు సార్. ఆ ఆలియా మధుతోనూ తాషాతోనూ కలిసే ఉంటోంది. మరి అలాంటప్పుడు ఈ ఇల్లు తనకెందుకు? తను ఇక్కడికి కేవలం పెయింటింగ్స్ వేయడానికే వచ్చేదా? ఒకవేళ అలియా ఇంట్లో ఉండట్లేదంటే ఆ నైట్ క్లబ్లో గెస్ట్ రిజిస్టర్లో ఈ ఇంటి నెంబరే ఎందుకు రాయాలి? తాషా కాల్ చేస్తోంది. చెప్పు తాషా. నాకు చాలా భయంగా ఉంది. ఎవరు నన్ను చెప్పడానికి వస్తున్నారు? చూడు, నువ్వేం భయపడద్దు. మీరెక్కడున్నారో అక్కడే ఉండండి. మేము వెంటనే వస్తున్నాం. సరే. తాషా, మేమే భయపడద్దు. మీరు వచ్చింది మంచిదైపోయింది. మీరు మాత్రం రాకపోయి ఉంటే నా జీవితం ఏమైపోయి ఉండేదో. సరే, మీరు కంగారు పడకండి, మీకేం కాదు. ఏయ్, ఏమైంది? గాయాలెలా అయ్యాయి? వెంటనే పద. ఎక్కడికి? హాస్పిటల్కి వెళ్ళాలి. పద. ఒకవేళ అతను నన్ను చంపడానికి అక్కడికి వచ్చేస్తే? మీరు కంగారు పడకండి, మీకేం కాదు. అవసరమైతే మీకోసం హాస్పిటల్లో ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాం, వెళ్ళండి. డ్రెస్సింగ్ కావాల్సిన థింగ్స్ తీసుకున్నా. హలో డాక్టర్ సార్, తాషాకి ఇప్పుడు ఎలా ఉంది? ఈమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకని నిద్రపోవడానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. ఇక ఈమె గాయం మీద డ్రెస్సింగ్ చేయాలి. నేను చూడొచ్చా? షూర్. థ్యాంక్ యూ. సార్, ఈ అమ్మాయిపై ఆలియానే దాడి చేసి ఉంటుంది. లేదు సచిన్, నేను ఈ విషయంలో నొక్కి చెప్పగలను. ఈమె గాయానికి ఆలియా మాత్రం కారణం కాదు. ఈమె తనకు తానే గాయపరుచుకుంది. ఏమంటున్నారు? నాకు అర్థం కావడం లేదు. సచిన్, ఏదైనా వస్తువు తీసుకుని తాషా తనకు తానే గాయపరుచుకుని ఉండాలి, లేదా వేరే ఏదైనా కారణమై ఉండాలి. అంటే ఈమె ఎక్కడైనా పడి ఉండాలి. తాషా పడిందా లేక పడేలా చేశారా అనేది తాషా ఇంటికి వెళితేనే మనకి పూర్తిగా తెలుస్తుంది. ఈ గాయం ఎలా ఏర్పడిందో అసలు కారణం తెలుస్తుంది. వీళ్ళంతా బాగా చెక్ చేయండి. ఈ తాషాకి పెయింటింగ్స్ కలెక్ట్ చేయడం అంటే ఇష్టమా? యా సార్. సార్, దీన్ని చూడండి. అందులో ఏముంది? తాషా పెయింటింగ్ స్కూల్ సర్టిఫికెట్స్. కానీ ఏ సర్టిఫికెట్లోనూ డి గ్రేడ్ కంటే బెస్ట్ గ్రేడ్ దొరకలేదు. అంటే తాషా మంచి పెయింటర్ కాదు. సార్, సార్, తాషా మెడికల్ రిపోర్ట్స్ అండ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. సార్, ఈ టాబ్లెట్స్ తాషావే అనుకుంటాను. డాక్టర్ శేఖర్ సైకాట్రిస్టా? తాషాకి మెంటలీ ప్రాబ్లం ఉందా? డాక్టర్ శేఖర్ని కలవాలి. డాక్టర్ శేఖర్, మీ పేషెంట్ ఒక అమ్మాయి, మిస్ తాషా. తను గుర్తుందా? తాషానా? బాగా గుర్తుంది. కానీ విషయం ఏంటి? తనకేదైనా ప్రాబ్లమా? అవును డాక్టర్ గారు, అలాగే అనుకోండి. ఓకే డాక్టర్ గారు, తాషాకి అసలు ప్రాబ్లం ఏంటి? స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్. ఒక మనిషిలోనే ఇద్దరు ఉంటూ ఉంటారు. గత ఏడాదిగా నేను తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. మధ్యలో తన కండిషన్ చాలా బానే ఉండేది. కానీ కానీ ఏంటి డాక్టర్ గారు?
గత 3 నెలలుగా తన మానసిక పరిస్థితి చాలా దారుణంగా మారుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో తనని తాను చాలాసార్లు ఆలియా అని అనుకుంటుంది. ఏంటి ఆలియానా? అవును, తాషా కల్పిత రూపం. ఏంటి అంటే ఆలియానా పేరుతో ఎవరూ లేరా? ఇది తాషా ఊహ? అవును డాక్టర్ గారు, మీరు చెప్పిందని బట్టి గత 3 నెలల నుంచి తాషా అనారోగ్యం మరింత ఎక్కువ అవుతోంది అని. ఎందుకని? ఆ విషయమే నాకు అర్థం కావట్లేదు ఎందుకు అని. ఎందుకంటే తాషా గత 3 నెలలుగా ఏ మందులైతే తీసుకుంటుందో అంతకుముందు సంవత్సరం పాటు అవే మందులు తీసుకుంది. అంటే డాక్టర్ గారు, ఒకవేళ మీరేమైనా తప్పుడు మందులు ఇచ్చి తాషాకున్న జబ్బుని యూజ్ చేసుకోవచ్చు కదా? సార్, కానీ నేను నా పేషెంట్కి ఎందుకు అలా చేస్తాను చెప్పండి? నేను ఒక డాక్టర్ని, క్రిమినల్ని కాను. డాక్టర్ గారు, మీరిచ్చే మందుల వల్ల తాషా పరిస్థితి దారుణంగా మారుతుందంటే మీ పరిస్థితి దారుణంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. అరే డాక్టర్ శేఖర్, ఎన్నేళ్ళైంది మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు? చాలా కంగారుగా ఉంది. ఏమైంది? నేను తాషాకి తప్పుడు మందులు ఇచ్చానేమోనని ఏసీపీ సందేహిస్తున్నారు. మా దగ్గర ఆధారం ఉంది. ఆధారమా? అవును, ఆధారమే. ఫ్రెడీ, ఈ టాబ్లెట్స్ తాషా ఇంట్లో దొరికాయి. ఈ టాబ్లెట్స్ని డాక్టర్ శేఖరే ప్రిస్క్రైబ్ చేశారు. కానీ బాస్, స్ప్లిట్ పర్సనాలిటీ వ్యాధితో బాధపడే వాళ్లకు ఈ మందే ఇస్తూ ఉంటారు. ఈయన చేసింది తప్పే కాదు. నేను ఒప్పుకుంటాను సాలోంకి. నాకెందుకో ఈ క్యాప్సూల్లో మందు మారుంటుందని అనుమానంగా ఉంది. ఇంతకీ ఏమంటావు బాస్? చెక్ చేయి. అయితే సరే, చెక్ చేస్తాను. మై గాడ్, నువ్వు చెప్పింది నిజమే బాస్. ఈ టాబ్లెట్స్ వల్ల తాషా పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. అంటే నేను అనుమానించింది నిజమే అన్నమాట. సార్, నిజంగా నాకేం తెలియదు సార్. ఈ క్యాప్సూల్ లోపల ఉన్న అసలు మందులు తీసేసి నకిలీ మందులు ఎవరు పెట్టారో నాకు తెలియదు సార్. నేను ఒప్పుకుంటాను, తాషాకి ఈ మందులు ఇచ్చింది నేనేనని. కానీ మందులు నేను మార్చలేదు సార్. అలా అయితే ఇది ఎవరి పని అయి ఉంటుంది? బాస్, నాకు డాక్టర్ శేఖర్ చాలా కాలం నుంచి తెలుసు. చాలా మంచివాడు. ఈయన ఖచ్చితంగా ఇటువంటి పని చేసి ఉండడు, అందుకు నేను గ్యారంటీ. సరే, ఇలా చూడు సాలోంకి, నువ్వు గ్యారంటీ ఇస్తున్నావు కాబట్టి ప్రస్తుతానికి ఈయన నేను వదిలేస్తున్నాను. లేదంటే నేనేం చేసామో నీకు తెలుసు. డాక్టర్ శేఖర్ సార్, మా ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మీరు ఈ ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు, ప్లీజ్. అలాగే సార్. స్ప్లిట్ పర్సనాలిటీయా? స్ప్లిట్ పర్సనాలిటీ అయితే తాషాలో ఇంకో క్యారెక్టర్ ఉందన్నమాట. ఈ తాషాని గమనిస్తూ ఉండాలి. తన ప్రతి కదలిక మనకు తెలియాలి. ఏసీపీ ప్రద్యుమన్. ఏమిటి? తాషా ఎక్కడా? నాకు తెలీదు సార్. తెలీదా? పదండి, రిసెప్షన్లో అడుగుదాం. డాక్టర్ గారు, తాషా ఎక్కడా? తను సడన్ గా ఎక్కడికో వెళ్ళిపోయింది, అందుకే మీకు ఫోన్ చేశాను. ఉన్నట్టుండి ఎక్కడికి వెళుతుంది? మీలో ఎవరైనా అమ్మాయిని చూసారా? సార్, నేను చూశాను. బ్లాక్ కలర్ కార్లో ఎక్కి వెళ్ళిపోయారు. సరే, పార్కింగ్ నుంచి ఆ కార్ నెంబర్ తీసుకుందాం. తాషా వెళ్ళిన కారు ఎక్కడుందో మనకేమన్నా ఆచూకీ తెలిసిందా? లేదు సార్, హైవే పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎవరో తాషా డిసీజ్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు.
సార్ ఇది ఎవరైనా సరే తాషాకి బాగా తెలిసిన వారు దగ్గర వారే చేసుంటారు. ఎగ్జాక్ట్లీ. సార్ తాషా ఏ కార్లో అయితే పారిపోయిందో ఆ కార్ని కనిపెట్టేశాను సార్. ఆ కార్ తన పేరు మీద రిజిస్టర్ అయి ఉంది సార్. ఆ కారు తాషా పేరు మీద రిజిస్టర్ అయి ఉందా? అంటే హంతకుడు తాషాని ఆ కారులోనే తీసుకెళ్ళి ఉండాలి. సార్ హంతకుడు తప్పుడు మందులిచ్చి తాషాని తన వశం చేసుకున్నాడు. అతను చెప్పిన మాటలు నమ్మే తాషా హాస్పిటల్ నుంచి వెళ్ళింది. కానీ అతనెవరు? ఇదంతా ఎందుకు చేస్తున్నారు? దానికి కారణం ఏమిటి? ఒకవేళ ఇదంతా సుదేష్ చేస్తున్నాడా? సుదేశా? సుదేష్. అదే ఆ చిత్రకారుడు, పెయింటర్. తాషాకి పెయింటింగ్ నేర్పిస్తున్నాడే ఆ టీచర్. సార్ తాషాకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తాడే అతనా? అవును, అతనే. అతనెప్పుడు తాషా పక్కనే ఉంటాడు కదా. అతనికి తాషా వ్యాధి గురించి కూడా తెలుసుంటుంది. తాషా తన మానసిక వ్యాధి కోసం ట్రీట్మెంట్ తీసుకుంటుందనే విషయం తనకు తెలుసుంటుంది. సచిన్, ఓ పని చేయి. ట్రీట్మెంట్ చేసే డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే సార్. హలో, యా డాక్టర్ శేఖర్, నేను సిఐడి నుంచి సచిన్ని మాట్లాడుతున్నాను. తాషా మీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటుంది కదా, తను ఒంటరిగా వస్తుందా లేక తనతో ఎవరైనా వస్తారా? అలాగా, ఓకే, థ్యాంక్ యూ సార్. తాషాతో ఎప్పుడూ సుదేష్ వెళుతూ ఉంటాడు. సుదేష్. హలో, ఏసీపీ ప్రద్యుమన్. ఏమిటి తెలిసిందా? కారు ఎక్కడుంది? థ్యాంక్ యూ. తాషా కారు ఆచూకీ తెలిసింది. కారు జీబీ గెస్ట్ హౌస్ దగ్గర ఆగిందట. జీబీ గెస్ట్ హౌస్. నువ్వెందుకు హాస్పిటల్ నుంచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? నీకు అసలు ఏం కావాలి? నాకు బాగా తలనొప్పిగా ఉంది. నాకు మందు కావాలి. నాకు నా మందు కావాలి. నా మందు అక్కడుంది. నేను మందు తీసుకోవాలి. ఈ టాబ్లెటేగా వేసుకుంటున్నావు, కానీ ఈ రోజు నీకు టాబ్లెట్ దొరకదు. ఈరోజు నేను నిన్ను షూట్ చేయబోతున్నాను. నన్నేం చేయకు. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్. నన్ను వెళ్ళనివ్వు, లేకపోతే నేను సిఐడికి అన్ని విషయాలు చెప్పేస్తాను. ఇందుకోసమే నిన్ను నేను చంపబోతున్నా. ఎందుకంటే నువ్వు సిఐడితో అన్నీ చెప్పేస్తావు. ఎక్కడున్నాడు? ఈ రూమ్లోనే సార్. నువ్వు నాకు బంగారు గుడ్డును పెట్టే బాతువే. నిన్ను చంపడం నాకు ఇష్టం లేదు, కానీ నువ్వు ఇప్పుడు నాకు ప్రమాదంగా మారావు. ప్రమాదంతో జీవించే అలవాటు నాకు లేదు. అయితే జైల్లో జీవించే అలవాటు నేర్చుకో. ఎందుకంటే ఇకపై నువ్వు అక్కడే ఉంటావు. వద్దు ఇన్స్పెక్టర్, ఇంకొక అడుగు ముందుకేస్తే తాషాని నేను కాల్చి చంపేస్తా. తాషాను మేము కాపాడేస్తాం. నీ గురించి ఆలోచించుకో. నా ఆయుష్ రేఖ చాలా బలంగా ఉంది ఇన్స్పెక్టర్. మీ పిల్లలు కూడా నన్ను పట్టుకోలేరు. కాల్చనా? వద్దు, ఆగు. తను వదిలేసాయి. పక్కకు రావద్దు ఇన్స్పెక్టర్. అక్కడే నిలబడండి, లేకపోతే షూట్ చేస్తా. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఆగమంటున్నానా ఇన్స్పెక్టర్? నన్ను వదలు, నన్ను వదలు ప్లీజ్, నన్ను వదలు ప్లీజ్. ఏడి ఎటు వెళ్ళాడు? వాడిని పట్టుకోండి. బానే ఉందిగా, వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. ఓకే. ఎక్కడికి పారిపోతున్నావు? దగ్గరికి రాకండి. దగ్గరికి వస్తే కొడతాను. దగ్గరికి రావద్దంటున్నానా?
మధుని ఎందుకని హత్య చేశావు? తనకి నా రహస్యం తెలిసిపోయింది. ఏ రహస్యం? తాషాకి మందుని మార్చిన విషయం. దానివల్ల తనకు వ్యాధి తగ్గకుండా పెరిగింది. దానికి కారణం ఏంటి? తాషా ఇంకొక రూపం ఆలియా. తన వల్ల నాకు ఉపయోగం ఉంది. తాషా ఆలియాగా మారితే బాగా పెయింటింగ్ చేస్తుంది. దాన్ని నమ్మి నేను లక్షల కొద్ది డబ్బు సంపాదించా. తాషాకి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది. ఆ విషయం నీకెలా తెలుసు? ఒకరోజు తను తలనొప్పిగా ఉందని చెప్పింది. నేను తనని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళా. అప్పుడే తన స్ప్లిట్ పర్సనాలిటీ నాకు తెలిసింది. తాషాకి నీ మీద అనుమానం రాలేదా? లేదు, అస్సలు రాలేదు. మధు ఆలియాతో ఉన్నట్టుగా నేను తాషాని నమ్మించాను. నీ ఆయుష్టాక చాలా పెద్దదన్నావుగా. అయితే ఇక నువ్వు జీవితాంతం జైల్లో ఉండాల్సిందే, అది ఉరిశిక్ష పడకుండా ఉంటే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.